నువ్వు ఎంత వరస్ట్ క్యాండిడేట్ అయినా నిజమైన మారు మనసు పొంది నీ హృదయంలోకి ఆయన్ని గనుక ఆహ్వానించినట్లయితే ఆయన ఉండటానికి నీ దగ్గర ఇష్టపడుతున్నాడు. ఆయన భూమి ఆకాశములు పట్టజాలని దేవుడు. అలాంటి గొప్ప ప్రాంతాన్ని వదిలిపెట్టి నీ కోసమే వస్తానన్నాడు ఆయన నీ హృదయంలోకి. మరి నీ హృదయంలో చోటిస్తున్నావా ఆయనకి? ఓన్లీ పేరుకి నేను క్రైస్తవులని చెప్పుకుంటున్నారా? నీ హృదయంలో ఆయన కనుక లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. దేవాది దేవుడే నిన్ను ఇష్టపడుతున్నాడు. నీ ఇంట్లో వాళ్ళు నిన్ను సరిగ్గా దేకరు, నీ చుట్టాలు నిన్ను సరిగ్గా దేకరు. అట్లాంటిది నీ కోసం ప్రాణం పెట్టి మళ్ళీ కూడా ఆయన ఆత్మరూపంలో నీ దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని దుఃఖ పెడుతున్నారు మీరు. అందుకే మీరు బైబిల్ని చదవలేకపోతున్నారు. మీలో దేవుని ఆత్మ ఉంటే దేవుని వాక్యాన్ని చదువుతారు. మీలో దురాత్మ ఉంది కాబట్టి మీరు దేవుని వాక్యానికి దూరం అయిపోయారు. ఇది వాస్తవం అండి. మీరంతా ఫీల్ అయినా నాకేం అవసరం లేదు. నేను 4 సార్లు చదివాను, మీరు ఎందుకు చదవలేకపోతున్నారు? అంటే దేవుడు మీరు నివసించట్లేదా? మీరెంత ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నారా? బ్రతకండి. బ్రతికితే మంచిది, పరలోకంలో చేరుతారు. లేదంటే నరకానికి వెళ్ళిపోతారు. తెలుసుకోండి. నరకం అంటే ఏదో చాలా ఈజీ అనుకుంటున్నారు అందరూ. అగ్ని ఆరదు, పురుగు చావదు.